ఈ ఎపిసోడ్ అంతా కూడా పాస్ట్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. సో, మీరు గనక మన 'బెన్ 10' టైమ్‌లైన్‌లోని పార్ట్ 6ని చూడకపోయినా, మేబీ ఆ పార్ట్ 6లో ఉన్న స్టోరీ గనక మీకు గుర్తులేకపోయినా, పార్ట్ 6ని ఒకసారి రీక్యాప్ వేసి ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు స్టోరీ అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. లేదు మాకు స్టోరీ గుర్తుంది అంటే ఈ వీడియోని కంటిన్యూగా చూసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత కుదిరితే మళ్ళీ ఆ వీడియోని చూడండి. అప్పుడే మీకున్న చాలా డౌట్స్ క్లారిటీ అవుతాయి. సో, టాపిక్ ఏంటో తెలుసు కదా! మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక కథ మళ్ళీ 40కి వస్తుంది. బెన్ ఏలియన్ ఎక్స్‌గా మారి ఒక ఏలియన్ ఎక్స్ తోటి ఫైట్ చేయడం, ఏలియన్ ఎక్స్‌గా మారి ఒక యూనివర్స్‌ని రీక్రియేట్ చేయడం, యూనివర్స్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలియకపోయినా బ్రెయిన్ స్టార్మ్ పవర్స్ ఉన్న సెర్వాంటిస్‌కి మాత్రం తెలుస్తుంది. బెన్ ఈ యూనివర్స్‌కి రాబోయే తుఫాను లాంటోడు. తను ఆంబ్లేట్రిక్స్‌ని పిచ్చిగా యూజ్ చేసి ఔట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి బై మిస్టేక్ ఏలియన్ ఎక్స్‌గా మారితే యూనివర్స్‌ని ఎరేజ్ చేసి పడేయొచ్చు. తన్ని ఎలా అయినా అడ్డుకోవాలి. 5 ఏళ్ల క్రితం వదిలేసిన అలంగం కిడ్స్‌ని మళ్ళీ కలపాలి. బెన్‌ని ఆపాలి. బెన్‌ని ఆపాలంటే కెవెన్ 11 వల్ల మాత్రమే అవుతుంది. కెవెన్‌ని మళ్ళీ 45కి తీసుకురావాలి. రూటర్స్‌లో జాయిన్ అయ్యేలా చెయ్యాలి. బెన్‌ని ఓడించేంత పవర్‌ఫుల్‌గా మార్చాలి. కెవెన్‌ని కనిపెట్టాలి అని చెప్పి తన రూటర్స్ టీమ్ తోటి భూమి మీదకి వస్తాడు. జెంటిల్‌మెన్ మమ్మల్నందరూ రూటర్స్ అంటూ ఉంటారు. ఇంకా షెర్వాంటిస్ తన ఆట మొదలెడతాడు. కెవెన్ 11 మ్యాక్స్ దగ్గరే ఉన్నాడనుకోని మ్యాక్స్ తాత బ్లమ్ హెడ్ క్వార్టర్స్‌కి ఎంట్రీ ఇస్తాడు. షెర్వాంటిస్ ఇంకా రూటర్స్ స్పెషల్ హై ర్యాంక్డ్ బ్లమ్మర్స్ కావడం వల్ల నార్మల్ బ్లమ్మర్స్ వాళ్ళ పైకి అటాక్ చేయకూడదు. వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చిన మ్యాక్స్ తాత అక్కడున్న బ్లమ్మర్స్‌ని, బెన్‌ని రూటర్స్ పైకి అటాక్ చేయనీయడు. రూటర్స్‌లోని మ్యాక్స్ తాత ఓల్డ్ ఫ్రెండ్‌ని కూడా చూసి మ్యాక్స్ తాత షాక్ అయిపోతాడు. ఇంకా సెర్వాంటిస్ నాకు కెవెన్ కావాలని చెప్పి అక్కడున్న బ్లమ్మర్స్ బ్రెయిన్స్‌ని రీడ్ చేసి కెవెన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళెవరికీ కూడా కెవెన్ గురించి తెలియదు. ఇంకా సెర్వాంటిస్ గురించి తెలిసిన మ్యాక్స్ తాత మీరిక్కడ ఏ రచ్చ చేయకండి. కెవెన్‌ని నేనే మీకు అప్పచెప్తా అని చెప్తాడు. మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ అయిన బ్లూకి స్ట్రీబా ద్వారా కెవెన్‌ని వెతికిస్తూ ఉంటారు. వాళ్ళు రూటర్స్ కావడం వల్ల బ్లమ్మర్స్ వాళ్ళకి ఎదురు తిరగకూడదు. కానీ నువ్వు బ్లమ్మర్‌వి కాదు కాబట్టి సైలెంట్‌గా కెవెన్‌కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి మ్యాక్స్ తాత బెన్‌కి చెప్తాడు. ఇంకా మ్యాక్స్ తాత గ్రీన్ సిగ్నల్ ఇస్తే బెన్ ఆగుతాడా? కెవెన్ దగ్గరికి బయలుదేరితే సెర్వాంటిస్ చెంచాలొచ్చి అటాక్ చేయబోతే ఇద్దరికి 2 తగిలించి కెవెన్ దగ్గరికి వెళ్ళి నీ కోసం రూటర్స్ వస్తున్నారని చెప్పి చెప్తాడు. సెర్వాంటిస్ కెవెన్‌ని 40లో వదిలేసినప్పుడు కెవెన్ మెమోరీస్ అన్ని కూడా ఎరేజ్ చేసి ఫేక్ మెమోరీస్‌ని యాడ్ చేస్తాడు. దానివల్ల సెర్వాంటిస్ ఎవరో కెవెన్‌కి గుర్తుండదు. ఇంకా బెన్ బయటికెళ్ళాడు అని తెలుసుకున్న సెర్వాంటిస్ మ్యాక్స్ తాత బ్రెయిన్‌ని రీడ్ చేసి కెవెన్‌ని కలడానికి వెళ్ళాడు అని తెలుసుకొని బెన్ ద్వారా కెవెన్ ఉండే ప్లేస్‌కి వెళ్ళి బెన్ పైన, కెవెన్ పైన అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా బెన్ అప్‌చక్‌గా మారి వాళ్ళ పైన అటాక్ చేస్తూ కెవెన్‌ని తప్పించడానికి ట్రై చేస్తుంటే సెర్వాంటిస్ అడ్డంగా వచ్చేస్తాడు. దానివల్ల ఇద్దరు గుద్దేసుకుంటారు. కెవెన్‌కున్న ఆస్మోసియన్ పవర్స్ వల్ల సెర్వాంటిస్‌ని తను గుద్దుకున్నప్పుడు సెర్వాంటిస్‌కున్న బ్రెయిన్ స్టార్మ్ పవర్స్‌తో పాటు సెర్వాంటిస్ కెవెన్ ఓల్డ్ మెమోరీస్‌ని ఎరేజ్ చేసి ఉంటాడు కదా! ఆ మెమోరీస్ కూడా బ్రెయిన్ స్టార్మ్ పవర్స్ వల్ల తనకి గుర్తొస్తాయి. అప్పుడు కెవెన్‌కి గుర్తొస్తుంది. ఈ రూటర్స్ ఎవరు? సెర్వాంటిస్ ఎవరు? కెవెన్ వెంట సెర్వాంటిస్ ఎందుకు పడుతున్నాడు? కెవెన్‌ని వాళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారు? అమాంగం కిడ్స్ ఎవరు? ప్రతి ఒక్కటి కూడా గుర్తొస్తుంది. కెవెన్‌కి మబ్బులిడిపోతాయి. ఇంకక్కడి నుంచి పారిపోతూ బెన్‌కి ఇదంతా చెప్పడానికి ట్రై చేస్తుంటే సెర్వాంటిస్ వాళ్ళు బెన్ వాళ్ళ పైకి అటాక్ చేసి వాళ్ళిద్దరిని కూడా ఓడించి మ్యాక్స్ తాత దగ్గరికి తీసుకొస్తారు. సెర్వాంటిస్ మ్యాక్స్ బ్రెయిన్‌ని రీడ్ చేసినప్పుడు సెర్వాంటిస్ చేసిన గోల్‌మాల్ అంతా కూడా మ్యాక్స్ తాతకి అర్థమైపోతుంది. మ్యాక్స్ తాత కెవెన్‌ని బాగా చూసుకోవడం కోసం కెవెన్ వాళ్ళ ఫాదర్ మ్యాక్స్ తాత పార్ట్నర్ అన్నట్టు, ఆస్మోసియన్‌కి సంబంధించి ఒక జాతి ఉన్నట్టు, వాళ్ళ ప్లానెట్ నాశనం అయినట్టు కొన్ని ఫేక్ మెమోరీస్‌ని మ్యాక్స్ తాత బ్రెయిన్‌లో సెర్వాంటిస్ క్రియేట్ చేశాడని చెప్పి అర్థమైపోతుంది. ఇంకా మెంటల్ లెగిచిన మ్యాక్స్ తాత రూటర్స్ కెవెన్‌ని 40లోకి పట్టుకెళ్ళబోతుంటే వాళ్ళని ఆపేస్తాడు. బ్లమ్మర్స్ తోటి, బెన్ తోటి రూటర్స్ పైకి అటాక్ చేయిస్తాడు. బెన్ గ్రావటెక్‌గా మారి రూటర్స్‌ని తిప్పిపడేస్తుంటే బ్లమ్మర్స్‌కి, బెన్‌కి తెలియకుండా కెవెన్ అక్కడి నుంచి పారిపోతాడు.
బెన్ వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేస్తే అక్కడున్న వాళ్ళెవరికీ కూడా కెవిన్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కాబట్టి ఇక్కడ ఉండడం టైం వేస్ట్, పదండి నల్వాయిడ్కి అని చెప్పి నల్వాయిడ్కి వెళ్ళే ముందు సెర్వాంటిస్ బెన్ తోటి నేను నీ కోసం మళ్ళీ వస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. బెన్ని ఆపాలంటే కెవిన్ మెయినే, కానీ కెవిన్తో పాటు అమంగం కిడ్స్ కూడా మనకి కావాలని చెప్పి అమంగం కిడ్స్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి పారిపోయిన కెవిన్కి రూటర్స్ చేద్దాం అనుకున్నది మొత్తం అర్థమైపోతుంది. సెర్వాంటిస్ మళ్ళీ అమంగం కిడ్స్ని నన్ను యూజ్ చేసుకొని బెన్ని చంపేద్దాం అనుకుంటున్నాడు అని, అది అలా జరగకూడదు, బెన్ని అమంగం కిడ్స్ని కూడా కాపాడాలి అని కెవిన్కి తనకు వచ్చిన బ్రెయిన్ స్టోమ్ పవర్స్ తోటి ఆర్చీ దగ్గరికి వెళ్ళి తన గతం గుర్తొచ్చేలా చేస్తాడు. గ్వెన్కి మ్యాడీని హెవెన్ని కాపాడమని, రూటర్స్ ఇదంతా బెన్ కోసమే చేస్తున్నారు కాబట్టి బెన్కి మ్యాటర్ చెప్పొద్దు అని చెప్పి గ్వెన్కి చెప్తాడు. కానీ గ్వెన్ ఏమీ అర్థం కాక డైరెక్ట్గా వెళ్ళి బెన్కే చెప్తుంది. ఇంకా బెన్ నన్నెందుకు ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నాడని చెప్పి నేను కూడా ఇన్వాల్వ్ అవ్వదా అంటాడు. ఇంకా కెవిన్ అమంగం కిడ్స్లో హీ బ్లాస్ట్ అయిన యాలన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి జెట్రై లాంటి ఒక రూటర్ వచ్చి అటాక్ చేయబోతే తన నుంచి కెవిన్ యాలన్ని కాపాడతాడు. యాలన్కి ఏమీ అర్థం కాదు. ఇంకా చెల్లించక తప్పదు భారీ మూల్యం అని చెప్పి కెవిన్ బ్రెయిన్ స్టోమ్ పవర్స్ తోటి యాలన్కి గతం అంతా గుర్తొచ్చేలా చేస్తాడు. వాడికి బుర్ర తిరిగిపోతుంది. సో కెవిన్ తన గ్యారేజ్కి తీసుకెళ్తాడు. ఇంకా మిగిలిన రూటర్స్ మ్యాడీ హెవెన్ పైకి అటాక్ చేయబోతే బెన్ వాళ్ళు వచ్చి కాపాడతారు. కెవిన్ ఆర్జిత్ యాలన్ తోటి మీ అందరినీ నేను రూటర్స్ దగ్గర నుంచి కాపాడాలనుకుంటున్నాను, రూటర్స్ని నేను ఆపాలనుకుంటున్నానని చెప్పి నల్వైట్ ప్రాజెక్టర్ని ఓపెన్ చేస్తాడు. ఆర్జిత్ నేను నల్వైట్లోకి రానంటే నేను రమ్మని ఎవరు అడగలేదు, మీరు ఇక్కడే సేఫ్గా ఉండండి, నేను ఒక్కడనే రూటర్స్ని ఓడిస్తానని చెప్పి తను ఒక్కడే నల్వైట్లోకి వెళ్తాడు. ఇంకప్పుడే బెన్ వాళ్ళు వచ్చి ఉంటారు. కెవిన్ ఎక్కడ అంటే నల్వైట్లోకి వెళ్ళారు అంటే కెవిన్ని కాపాడడానికి మనం కూడా నల్వైట్లోకి వెళ్ళాలి అని చెప్పి గ్వెన్ అంటుంది. ఇంకా టీం మొత్తం అంటే బెన్, గ్వెన్, రూక్, ఆర్జిత్, మ్యాడీ, హెవెన్, హెలెన్ వీళ్ళంతా కలిసి కెవిన్ని కాపాడడానికి నల్వైడ్లోకి వెళ్తారు. ఇంకా కెవిన్ రూటర్స్ హెడ్ క్వార్టర్స్లోకి ఎంటర్ అయ్యి సెర్వాంటిస్ దగ్గరికి వెళ్ళి బెన్ ఏం రాబోయే తుఫాను కాదు, తను మంచోడే అని చెప్పి తనతో వాదిస్తూ నీతో నేను లెక్కలు తేల్చుకోవాలని చెప్పి తనతో ఫైట్ చేయబోతే ప్రామిక్స్గా మారిన బెన్ ఎంట్రీ ఇస్తాడు. తను రావడమే కాకుండా అందరినీ తీసుకొచ్చేస్తాడు. వీళ్ళందరినీ రూటర్స్ దగ్గర నుంచి దూరం పెడదాం అనుకుంటే వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని చెప్పి కెవిన్ అడిగే లోపే సెర్వాంటిస్ తన బ్రెయిన్ స్టోమ్ పవర్స్ని యూజ్ చేసి కెవిన్ ద్వారా అమంగం కిడ్స్ అందరినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. వెన్, రూక్, ఆర్జిత్ ఈ డాగ్ తప్ప ప్రతి ఒక్కరు కూడా బెన్కి ఎగ్నెస్ట్గా మారిపోతారు. ఇంకా అమంగం కిడ్స్ అక్కడున్న రూటర్స్ అంతా కలిసి బెన్ పైకి అటాక్ చేయబోతే బెన్ ఫీడ్బ్యాక్గా మారి వాళ్ళపైన అటాక్ చేస్తూ ఉంటాడు. అయినా వర్కౌట్ కాదు. ఇంకా బెన్కి బాగా కాలుతుంది. వీళ్ళందరికీ నేనేంటో చూపించాలని చెప్పి ఏలియనెక్స్గా మారతాడు. లాస్ట్ టైం తన పర్సనాలిటీస్ని ఒప్పించినట్టే మళ్ళీ తన పర్సనాలిటీస్ని ఒప్పించి ఏలియనెక్స్ని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఇంకా బెన్ ఆట మొదలవుతుంది. ఏలియనెక్స్ పవర్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బెన్ని చూసిన రూక్ వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతారు. ఇంకా ఏలియనెక్స్ని యూజ్ చేసే ఛాన్స్ రావడం బెన్ రెచ్చిపోతాడు. తన పవర్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటూ అక్కడున్న వాళ్ళందరితోటి ఆడుకోవడం మొదలెడతాడు. ఇంకా బెన్ నుంచి ఇలాంటి మూమెంటే ఎక్స్పెక్ట్ చేసిన సెర్వాంటిస్ ఇదే కరెక్ట్ టైం అని చెప్పి కెవిన్ తోటి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. కెవిన్ని తన సైడ్ లాగేయడం కోసం బెన్ ఎలా చేస్తున్నాడో చూడు, నువ్వు అనుకున్నంత మంచోడు కాదు, తను ఈ యూనివర్స్ని ఆడుకుంటూ నాశనం చేసేయగలడు, ఈ యూనివర్స్కి తను ఒక తుఫాన్ లాంటోడు, అలాంటి వాడిని నువ్వు అడ్డుకోవాలి కానీ తన్ని నీ ఫ్రెండ్ అని చెప్పుకోకూడదు, అయినా తన్ని నీ ఫ్రెండ్గా ఎలా అనుకుంటున్నావు, నీ చిన్నప్పుడు నిన్ను ఏడిపించింది, నిన్ను మాన్స్టర్గా మార్చేసింది, చివరికి నిన్ను నల్వైడ్లోకి పడేసింది కూడా ఎవరు? ఆ బెన్నే. వాడు చేసే ఆకతాయి పనుల వల్ల ఈ యూనివర్స్ని నాశనం అయిపోతుంది, వాడు ఈ యూనివర్స్కి తుఫాను లాంటోడు, వాడిని నువ్వు మాత్రమే ఆపగలవు, ఈ యూనివర్స్ని కాపాడగలిగేది నువ్వే అని చెప్పి కెవిన్ని తన బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తూ కెవిన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నా అనుకుంటాడు. కానీ కెవిన్ తన మాయలో పడ్డు. సెర్వాంటిస్సే కెవిన్ మాయలో పడేలా చేస్తాడు. ఇప్పుడు సెర్వాంటిస్ని ఓడించాలన్నా బెన్ని అమాంగం కిడ్స్ని కాపాడాలన్నా కెవిన్కి చాలా పవర్ కావాలి.
ఇప్పుడు కెవిన్ దగ్గర ఆ పవర్ లేదు. సో సెర్వాంటిస్ మాయలో పడ్డట్టు నటించి కరెక్ట్ టైం చూసి అందరిని కాపాడదామని చెప్పి సెర్వాంటిస్ మాయలో కెవిన్ పడ్డట్టు నటించి బెన్ తోటి ఫైట్ చేసి కావాలని బెన్ అక్కడి నుంచి పారిపోయేలా చేస్తాడు. ఇదంతా తెలియని బెన్ వాళ్ళు రూటస్ హెడ్ క్వార్టర్స్ నుంచి నల్వాయిడ్లోకి వెళ్ళిపోతారు. ఇన్ఫెక్షన్స్ అటాక్ చేసినప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన బేబీక్ ఏలియన్స్ని నల్వాయిడ్లో పడేసి ఉంటారు కదా, నల్వాయిడ్లోకి వచ్చిన బెన్ వాళ్ళ పైకి అవి అటాక్ చేస్తూ ఉంటాయి. బెన్ ఏలియన్గా మారి వాటితో ఫైట్ చేస్తూ ఉంటే ఆర్జిత్ చాలా రోజులే నల్వాయిడ్లో ఉంటాడు కాబట్టి నల్వాయిడ్ గురించి చాలా బాగా తెలుసు. ఎవరు అటాక్ చేయని ఒక సేఫ్ ప్లేస్ని చూపిస్తాడు. ఆర్జిత్కి జరిగిందంతా తెలుసు కాబట్టి సెర్వాంటిస్ ఎవరు బెన్ పైన ఎందుకు అటాక్ చేయాలనుకుంటున్నాడు, 5 సంవత్సరాల క్రితం జరిగిందంతా చెప్తాడు. బెన్ లాంటి ఆకదాయి 10 ఏళ్ల కుర్రాడి దగ్గర ఆంబ్లెట్రిక్స్ లాంటి పవర్ఫుల్ వెపన్ ఉండకూడదు అని చెప్పి కెవిన్ తోటి అమాంగ్ కిడ్స్ని సెర్వాంటిస్ ఫామ్ చేసి వాళ్ళతోటి బెన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఆ తర్వాత బెన్ కూడా ఆంబ్లెట్రిక్స్ని యూజ్ చేయడం మానేశాడు కాబట్టి బ్రెయిన్స్ అరెస్ట్ చేసి నల్వాయిడ్లో వదిలేశాడు. మళ్ళీ నువ్వు వాచ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి మా అందరినీ కలెక్ట్ చేసి నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బెన్ వాళ్ళు నల్వాయిడ్ నుంచి బయటపడి బ్లమ్మర్స్ ఎక్స్ట్రా ఫోర్స్ తోటి కెవిన్ని రూటస్ నుంచి ఎలా అయినా కాపాడదాం అనుకుంటే నల్వాయిడ్ నుంచి ఎవరు బయటికి వెళ్లకుండా రూటస్ చేసేసి ఉంటారు. ఏంటంటే అసలు పడదన్నట్టు కెవిన్ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు. బెన్ వాళ్ళ పైకి 2 టోకో స్టార్ ఏలియన్స్ అటాక్ చేస్తాయి. బెన్ వాళ్ళు పారిపోతుంటే బెన్ గాట్రూట్ అనే ఏలియన్గా మారి దాని నుంచి వచ్చిన గ్యాస్ ద్వారా ఆ 2 టోకో స్టార్ ఏలియన్స్ని కంట్రోల్ చేసి రూటస్ హెడ్ క్వార్టర్స్ పైకి అటాక్ చేయిస్తాడు. బెన్ వాళ్ళు ఎలా అయినా రూటస్ టెక్నాలజీని యూజ్ చేసుకుని బయట పడిపోవాలని చెప్పి సపరేట్గా రూటస్ హెడ్ క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతారు. కెవిన్ బెన్ని వెతుక్కుంటూ వచ్చి బెన్ పైకి అటాక్ చేసి తను చాలా ఈవిల్గా మారిపోయినట్టు బెన్ ఆంబ్లెట్రిక్స్ని అబ్జర్వ్ చేసుకొని మ్యూటేట్ అయిపోయి మళ్ళీ ఒక పెద్ద మాన్స్టర్గా మారిపోతాడు. బెన్ కెవిన్ని ఎలా అయినా కాపాడాలి, మళ్ళీ నార్మల్గా మార్చాలని చెప్పి బెన్ స్వామ్ ఫైర్గా మారి కెవిన్ పైకి అటాక్ చేస్తాడు. కానీ టైం అవుట్ అయిపోద్ది, నార్మల్గా మారిపోతాడు. కెవిన్కి అడ్డంగా దొరికేస్తాడు. బెన్కి చెమట్లు పట్టేస్తాయి. బెన్ని చంపేయడానికి తీసుకెళ్ళిపోతారు. బెన్ని చంపడానికి సెర్వాంటిస్ ఒక మిషన్ని క్రియేట్ చేస్తాడు. బెన్ని కెవిన్ ఆ మిషన్లో పెడుతుంటే అందరూ చూడ్డానికి వస్తారు. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి కెవిన్ బెన్ని వదిలేసి సెర్వాంటిస్ని పట్టుకొని సెర్వాంటిస్ బ్రెయిన్ స్టార్మ్ పవర్స్ మొత్తాన్ని తీసుకొని తనకి పవర్స్ లేకుండా చేసి ఆ పవర్స్ ద్వారా అమాంగ్ కిడ్స్ అందరినీ కూడా సెర్వాంటిస్ మాయ నుంచి రిలీజ్ చేస్తాడు. కెవిన్ మళ్ళీ నార్మల్గా మారిపోతాడు. సెర్వాంటిస్కి ఏమీ అర్థం కాదు. అప్పుడు చెప్తాడు, నేను కావాలని నీ కంట్రోల్లో ఉన్నట్టు నటించి ఇదంతా చేశానని. బెన్ నా బెస్ట్ ఫ్రెండ్, తనేమి యూనివర్స్కి తుఫాను కాదు. కొన్ని పిచ్చి పనులు చేసిన తను యూనివర్స్ని కాపాడతాడు కానీ నాశనం చేయడం చెప్తాడు. అమాంగ్ కిడ్స్ కూడా మళ్ళీ నార్మల్ అయిపోతారు. కెవిన్ గ్వెన్ కూడా మళ్ళీ కలుస్తారు. ఇక్కడ జరిగిందంతా కూడా మ్యాక్స్ తాతకి ఇన్ఫామ్ చేస్తారు. మ్యాక్స్ తాత లాంటి బ్లమ్మర్స్ అయితే రూటర్స్ని ఏం చేయలేరు కానీ మ్యాక్స్ తాత కన్నా పైనుండే మ్యాజిస్టర్స్ అయితే రూటర్స్ని పానిష్ చేయగలరు. సో మ్యాక్స్ తాత వాళ్ళని తీసుకొస్తాడు. రూటర్స్ మిషన్ పేరు చెప్పి ఏదో పనులు చేశారని చెప్పి మ్యాక్స్ తాత ప్రూవ్ చేస్తాడు. సో రూటర్స్ దగ్గర ఉన్న బ్లమ్మర్ వెపన్స్ని ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా తీసేసుకొని రూటర్స్ని నల్వాయిడ్లోనే వదిలేస్తారు. అలా నల్వాయిడ్లో పవర్లెస్గా బెన్ వాళ్ళు వదిలేసిన టోకో స్టార్స్ తోటి ఫైట్ చేస్తూ ఉంటారు. కథ బెంగ్టన్ యూనివర్స్ తలరాతే మార్చే మాల్ డ్రువర్ట్ దగ్గరికి వస్తుంది. మాల్ డ్రువర్ట్ ఒక క్లాక్ వర్క్ ఏలియన్. తనకి క్లాక్ వర్క్ ఏలియన్స్ అంటే చాలా ఇష్టం. ప్రపంచం మొత్తం ఓన్లీ క్లాక్ వర్క్ ఏలియన్సే ఉండాలి అని ఒక ప్లాన్ వేసి బిగ్ బ్యాంగ్ జరిగేటప్పుడు ఓన్లీ క్లాక్ వర్క్ ఏలియన్సే పుట్టేలా చేద్దాం అనుకుంటాడు. కానీ దాన్ని ప్రొఫెసర్ పారాడాక్స్ బెన్ తోటి అడ్డుకుంటాడు. బెన్ అటాక్ చేస్తున్నప్పుడు తను చనిపోడు కానీ తను ఒక టైం లూప్లో ఇరుక్కుంటాడు. అలాగే బెన్ అటాక్ చేసినప్పుడు తనకి పవర్స్ ఇచ్చే తన బాడీలో ఉండే 3 పార్ట్స్ డివైడ్ అయిపోతాయి. ఇవి కానీ వాడికి దొరికాయంటే మళ్ళీ చాలా పవర్ఫుల్గా మారి రిటర్న్ వస్తాడని చెప్పి ప్రొఫెసర్ పారాడాక్స్ వాడికి ఇవి దొరకకుండా బెంటన్ మల్టీవర్స్లోని డిఫరెంట్ ప్లేసెస్లోని దాస్తాడు. మాల్ డ్రువర్ట్ మళ్ళీ తన పార్ట్స్ని వెతికి కనిపెట్టి చాలా పవర్ఫుల్గా మారి తను అనుకున్నది సాధించడం కోసం టైం వార్ని స్టార్ట్ చేయడానికి మళ్ళీ రిటర్న్ వచ్చాడు.
సో ఇప్పుడు అస్సలు కథ మొదలైంది. అసలు టైం వార్ మొదలు కాబోతుంది. బెన్ 10 కథలోకి అస్సలు సిసలైన విలన్ వచ్చాడు. అసలైన టైం వార్ని స్టార్ట్ చేయబోతున్నాడు. సో ఇప్పుడు వాడు ఏం చేయబోతున్నాడు, టైంతో ఎలా ఆడుకోబోతున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ కనుక ఫాస్ట్గా రావాలి అంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.